హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనం బేసిక్స్లో భాగంగా లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకోబోతున్నాం 10th క్లాస్ సిరీస్లో మ్యాథమెటిక్స్లో. యాక్చువల్లీ ఇదంతా చెప్పకూడదు 10th క్లాస్ వాళ్ళకి, ఇది ఏంటిదన్నా చెప్పడం అని అంటే చాలామందికి ఇవి కూడా తెలియకుండా చాలామంది ఉంటారన్నమాట. చాలామంది ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎట్లన్నా మనం బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. అంటే దీంట్లో జస్ట్ లైన్ అండ్ యాంగిల్ అంటే అట్లానే కాదు, ఈ లెక్చర్లో మనం చాలా ఇంకా వేరే కొత్త విషయాలు కూడా తెలుసుకుంటాం దీంట్లో. అంటే ఫ్యూచర్లో మనం మళ్ళీ ఇదేంటిది అదేంటిది అని మధ్యలో పోయి అడగకుండా ఉండడానికి, అంటే లెక్చర్ని వేరే చాప్టర్లలో వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పడమే ఈ యొక్క వీడియో యొక్క మోటివ్ అన్నమాట. సో దీంట్లో భాగంగా మనం ఇలా చూసుకున్నట్లయితే లైన్స్ అండ్ యాంగిల్స్, జస్ట్ లైన్స్ అండ్ యాంగిల్సే కాదు, చాలా ఉంటాయి దీంట్లో. సో కొంచెం పేషెన్స్ తోటి లాస్ట్ దాకా చూస్తే అన్నీ చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు చాలా. అది నా గ్యారంటీ. సో ఇక్కడ లైన్ అనేది అవుతుందో, లైన్ అంటే ఏంటిదంటే, లైన్ అనేది చాలా పెద్దది. ఇక్కడ నుండి మొదలు పెడితే ఈ ఇన్ఫినిటీ మొదలు పెడితే ఇగో ఈ ఎండ్ దాకా, అంటే అంత పెద్ద లైన్లు మనం గీయలేం, అంటే బుక్లో గీయలేం. జస్ట్ విజువలైజేషన్ కోసం ఇట్లా చూపెడుతున్నా కానీ బుక్లో లైన్ అనేది చాలా పెద్దది. దాన్ని బుక్లో గీయమంటే గీయలేం మనం. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఆ లైన్ నుండి ఒక పోర్షన్ని తీసుకుంటాం. ఇగో ఈ పోర్షన్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఒక పోర్షన్ తీసుకున్నాం, A to B అనేది పోర్షన్ ఒకటి కట్ చేసుకుంటాం మనం. దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అని చెప్తాం, ఒక చిన్న లైన్ సెగ్మెంట్ అని చెప్తాం. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిది, అన్నిటికీ డెఫినేషన్స్ కూడా రాసా, మీకు అంత ఒకవేళ చదువుకుందామని అనుకునే వాళ్ళు చదువుకోవచ్చు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిదంటే, పార్ట్ ఆఫ్ అ లైన్ హ్యావింగ్ అ 2 ఎండ్ పాయింట్స్. అంటే లైన్కి 2 ఎండ్ పాయింట్లు ఉండవు, అది ఎక్కడి నుండో స్టార్ట్ అయ్యి ఎటో వెళ్తుంది. దాని ఎండ్ పాయింట్స్ అనేది లైన్కి మనకు తెలియదు, కానీ లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ తెలుసు మనకి. A అండ్ B అనే లైన్ సెగ్మెంట్లో ఎండ్ పాయింట్స్ తెలుసు మనకు. ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పాయింట్స్ మనకు తెలుసు. A అండ్ B అనేవి ఎండ్ పాయింట్స్. దేనికైతే ఎండ్ పాయింట్స్ అయితే ఉంటుందో దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. సింపుల్, ఏది డిఫికల్ట్గా తీసుకోవద్దు, ఏది అర్థం కాకుండా ఏం లేదు. లైన్ అంటే లైన్ సింపుల్గా ఇన్ని రోజులు మన మైండ్లో ఏం పెట్టుకున్నామో అది పెట్టుకోవాలి సింపుల్గా. దాన్ని కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏది యాజ్ ఇట్ ఈస్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. పట్టుకోవాలని కూడా లేదు, కానీ చూస్తే ఎవరైనా చెప్తారు లైన్ అంటే ఇది, లైన్ సెగ్మెంట్ అంటే ఇది, ఆ ఎండ్ పాయింట్లు కనబడితే లైన్. మనం వాడేటి నార్మల్గా లైన్ సెగ్మెంటే కాబట్టి. ఓకే, సో లైన్ సెగ్మెంట్ని ఇట్లా డినోట్ చేస్తారు, AB పైన బార్ పెట్టి లైన్ సెగ్మెంట్ని. సో రే అంటే ఏంటిది, రే అంటే ఆ పార్ట్ ఆఫ్ అ లైన్ హ్యావింగ్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్. అంటే ఎండ్ పాయింట్ ఒకటి తెలుసు మనకి, అది అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సన్ కిరణాలు ఏదైతే ఉందో, ఇక్కడ నుండి మనం సన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి రే వస్తుంది మనకి, దాని ఎండ్ పాయింట్ తెలుసు, దాని ఇనిషియల్ పాయింట్ తెలుసు, అది ఎక్కడ నుండి అయితే ఒరిజినేట్ అవుతుందో అది తెలుసు మనకి, కానీ ఎండ్ పాయింట్ మనకు తెలుసా, తెలియదు. ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఇప్పుడు చెప్తారు, అన్న అది అర్త్ మీద వస్తుంది కదా, అర్త్ దానికి ఎండ్ పాయింట్. అంటే మీరు స్పేస్ గురించి ఇంకా చదువుకోలేదని నేను అంటాను మళ్ళీ. అది ఒకవేళ దాని గురించి చెప్తే, ఇప్పుడు స్పేస్ని చూసుకున్నట్లయితే స్పేస్ అనేది దానికి అనంతం, అది దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు. సో ఆ రే అనేది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనకు తెలియదు. భూమి కాడికి వస్తుంది, కానీ భూమిని దాటి కూడా పోతుంది. ఎందుకంటే భూమి అదంతా గ్రావిటేషనల్ ఫోర్స్ అవి గురించి అన్నిటి, అది గాల్లో ఉండడం, స్పేస్లో ఉండడం, అన్నీ తెలుసు కదా. సో ఇది మన ఎండ్ పాయింట్ భూమి కాదు దీనికి, ఇది అటేటో మళ్ళీ ఇది భూమిని దాటి కూడా పోతుంది, ఈ ఏరియా ఈ భూమిని దాటి కూడా పోతుంది ఇది. సో రే అంటే ఏంటిదంటే ఒరిజినేట్ అయ్యే ప్లేస్ మనకు తెలుసు, కాకపోతే ఎండ్ పాయింట్ మనకు తెలియదు. సో దాన్ని రేస్ అని అంటాం. మనం ఫిజిక్స్లో చదువుకున్నప్పుడు కూడా మిర్రర్స్ గురించి దానికోసమే మిర్రర్స్ కూడా రే ఎక్కడి నుండో వస్తాయి, దాని మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఎడిపోతాయో తెలియదు, మళ్ళీ అది కూడా రేసే అని అంటాం. మళ్ళీ అవి ఎండ్ పాయింట్ ఎక్కడో తెలియదు మనకి, ఇక్కడ ఐ టచ్ అయిన తర్వాత వెళ్ళేది అది కూడా తెలియదు మనకు. సో సింపుల్, రే అంటే అంతే చిన్నగా. ఇప్పుడు నేను ఎక్కువ ల్యాగ్ చేసేస్తున్నా దాన్ని, కానీ చిన్నగా అంత ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ పాయింట్ అంటే ఏంటిదంటే దానికి
పాయింట్ అంటే ఏంటిదంటే దానికి లెంత్ ఉండదు, విడ్త్ ఉండదు, హైట్ ఉండదు, ఒక చుక్క అన్నట్టు. అదే చుక్క బొట్టు పెట్టుకుంటారు చూసావా, అగో ఆ చుక్క. ఎవరు పెట్టుకుంటారా బొట్టు? ఆ చుక్క అమ్మాయిలే పెట్టుకుంటారా ఆబ్వియస్లీ. ఆ చుక్క ఏమో దాన్నే ఇప్పుడు పాయింట్ అని అంటాం మనం. జనరల్గా పాయింట్ అంటే ఏంటిదంటే, అంటే ఇది డెఫినేషన్ నాకు తెలిసి ఇక దీనికి. ఆ పాయింట్ అనేది ఒక లొకేషన్ని చూపెట్టడానికి, ఏదన్నా స్పేస్లో ఒక లొకేషన్. అంటే ఇప్పుడు సపోజ్ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయనుకో, దాంట్లో ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడని చూపెట్టాలంటే కోఆర్డినేట్ సిస్టమ్ అది కూడా చెప్తాం, అది కూడా ఈజీగా చెప్తాం అన్ని. కోఆర్డినేట్ సిస్టమ్ ఆ కోఆర్డినేట్ సిస్టంలో ఈ పాయింట్స్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ పాయింట్ అంటే ఒకటికి తెలియదు, పాయింట్ అంటే ఏంటిది, వర్టెక్స్ అంటే ఏమంటారు, కోలినియర్ పాయింట్స్ అంటే ఏమంటారు, అసలు ఏం అర్థం కాని వాళ్ళ కోసమే వీడియో. సో ఆ లొకేషన్ని మనం డినోట్ చేయడానికి పాయింట్స్ అనేది యూజ్ చేస్తాం మనం సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు కోలినియర్ పాయింట్స్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రా. దీని మీద మనం ప్రాబ్లమ్స్ అసలు ఇక మీరు దీని గురించి ఏం చెప్పండి. మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఎవరన్నా లైక్ ఆఫ్టర్ 10th ఎవరన్నా ఎంపీసీ స్ట్రీమ్ తీసుకుందామని అనుకున్న వాళ్ళ వీళ్ళే అని కాదు, బైపీసీ తీసుకున్నా కానీ ఎవ్వరు ఏ స్ట్రీమ్ వాళ్ళు పోయినా కానీ మ్యాథ్స్ తప్పకుండా ఉండేదే. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. ఎట్లుంటాయి అంతే ఉంటాయి, దానిలో కొత్తగా ఏమి ఉండదు, మనమే దాన్ని ఏదో ఊహించుకుంటాం. కొలినియర్ పాయింట్స్ ఉంటుంది. కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటిదంటే 3 or more పాయింట్స్ ఏదైతే ఒకటే లైన్ మీద, ఆ పాయింట్లు అన్నీ ఒకటే లైన్. ఇప్పుడు ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది. ఈ 3 పాయింట్లు ఒకటే లైన్ మీద లై అవుతుంది, ఒకటే లైన్ మీద ఉంది. మళ్ళీ ఇంగ్లీష్ వాడేస్తున్నావు అన్న అంటే ఏం చేస్తాం, ఇక సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ ఉంది, మళ్ళీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని కాదు కానీ అయితే ఒకటే పాయింట్ మీద ఉన్నాయి. ఒకటే లైన్ మీద 3 పాయింట్లు ఉన్నాయి. దీన్ని మనం కొలినియర్ పాయింట్స్ అని అంటాం. కొలినియర్ పాయింట్స్ అని అంటాం. మరి ఎవరికైనా మహానుభావులకు డౌట్ వచ్చానా, 3 పాయింట్లు ఎందుకు, 2 పాయింట్లు ఎందుకు కాదన్న అంటే, 2 పాయింట్లు అనేవి ఎప్పటికీ కొలినియరే అవి. 2 పాయింట్లు ఎందుకంటే మీరు 2 పాయింట్ ఎక్కడ తీసుకున్నా కానీ అవి ఒకటే లైన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఇండియాలో తీసుకుని ఇంకొకటి ఆస్ట్రేలియా తీసుకున్నావు అనుకో, ఆ 2 పాయింట్ని జాయిన్ చేసావు అనుకో, అది ఒకటే లైన్ మీద ఉంటుంది. అది నువ్వు ఎక్కడ తీసుకున్నా ఒకటే లైన్ మీద ఉంటుంది ఆ 2 పాయింట్లు. సో 2 పాయింట్స్ ఆల్వేస్ కొలినియర్, రైట్? సో దానికని మనం 2 కాకుండా 3ని ఇంక్లూడ్ చేస్తాం. కానీ 3 పాయింట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ కొలినియర్. అర్థమవుతుందా? కొలినియర్ అంటే 3 or more పాయింట్స్. 3 or more పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉంటే ఇవి 3 పాయింట్ కాబట్టి కొలినియర్. 4 పాయింట్స్ ఉంటే ఒకటే లైన్ మీద ఒకవేళ ఒకటే లైన్ మీద 4 పాయింట్స్ ఉన్నది అనుకో, ఇదే లైన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తా, దీని మీద ఇంకో పాయింట్ ఉందనుకో, ఇది కూడా కొలినియర్. ఈ అన్ని పాయింట్స్ అన్ని కొలినియరే. అండ్ ఆల్వేస్ కొలినియర్ అవుతుందా అంటే కాదు. దాన్ని ఏమని అంటారు లాజికల్గా? ఇప్పుడు మనం దీన్ని కొలినియర్ అని అంటే, నాన్ కొలినియర్ అంటే ఏంటిది? మళ్ళీ కొలినియర్ పాయింట్స్ అంటే ఒకటే లైన్ మీద లై అవుతుంది. నాన్ కొలినియర్ అని అంటే ఏంటిది? సింపుల్, ఇవి ఒకటే లైన్ మీద లై అయితే అది ఇంకో లైన్ మీద లై, అది సింపుల్గా ఒకటే లైన్ మీద లై కాదన్నట్టు. ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు మైండ్లో వస్తే కానీ, అంటే ఒకటే లైన్ మీద లైన్ కానీ పాయింట్లు ఏదైనా వస్తుందా అంటే చాలా పాయింట్లు వచ్చేస్తుంది. ఇక ఎక్కడ పడితే అక్కడ వేసే అన్న, ఈ ఒకటే లైన్ కాదు, ఈ 2 లైన్ల మీద ఉన్నాయి ఈ పాయింట్లు. సో ఎక్కడ పడితే అక్కడ రాసేస్తే అయిపోతుంది. అట్లా కాకుండా మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వనా నేను? ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ట్రయాంగిల్ అనేది ఇది నాన్ కొలినియర్ పాయింట్స్. 3 పాయింట్లు, 1, 2, 3, అవునా కదా? ఈ 3 పాయింట్లు ఇక్కడ ఏ, బి అండ్ సి, ఈ మూడు పాయింట్లు ఉన్నాయి. కానీ 3 ఒకటే లైన్ మీద లేవు. ఇదంతా ఒకటే లైన్ అన్నానంటే కాదు. ఇక్కడ ఏ నుండి బి దాకా వేరేది, బి నుండి సి వేరే, సి నుండి ఏ మళ్ళీ వేరే. సో ఈ 3 పాయింట్ల మీద ఈ 3 వేరే ఒకటే లైన్ మీద లేవు. కాబట్టి ట్రయాంగిల్ అనేది ఏంటిది? మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం నాన్ కొలినియర్ పాయింట్స్కి. ఓకే. అండ్ కాంకరెంట్ లైన్స్ అంటే సింపుల్ రా, ఇదేం లేదు. ఈ ఒకటే పాయింట్ ఉంటుంది చూసావా, ఒక డాట్ నుండి అన్ని లైన్లు పాస్ అవ్వాలి. ఒకటి డాట్ నుండి ఏదన్నా లైన్, 1, ఇది 2, ఇది 3, మీకు కూడా వచ్చులే లెక్కలు, కానీ ఇది 4. ఈ ఒకటే డాట్ నుండి పాస్ అవుతున్నాయి. ఇక్కడ రెడ్ డాట్ గీసానే ముందు, ఇక్కడ నుండే అన్ని లైన్లు పాస్ అవుతున్నాయి. సో ఈ అన్ని లైన్లని మనం ఏమంటాం?
కాంకరెంట్ లైన్స్ అని అంటాం. సింపుల్, ఇంకేం లేదు. ఇవన్నీ వాడేమో క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు దాంట్లో లాజికల్గా వాడేస్తాడు. ఇవన్నీ కాంకరెంట్ లైన్, 3 పాయింట్లు ఇచ్చావా, 3 పాయింట్లేమో నాన్ కొలీనియర్ పాయింట్స్, దాంతో ఏదో ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని వాడు చెప్పేస్తాడు. మరి ఈ నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటిదిరా బాబు అని మళ్ళీ మనకు డౌట్. ఒకవేళ కొన్నిసార్లు కొలీనియర్ పాయింట్ ఈ 3 పాయింట్లు ఇస్తాడు, ఈ 3 ఏమో కొలీనియర్ పాయింట్స్, సో ఇది ఆ డిస్టెన్స్ ఫైండ్ చేయో లేకపోతే ఏదో ఒకటి ఫైండ్ చేయమని వాడు చెప్తాడు. మళ్ళీ అది మొత్తం వర్టెక్స్ ఫైండ్ చేయి అది ఇది అని మొత్తం ఒక్క వర్డ్ తోటి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. కాకపోతే వర్డ్కి ఏమైనా మీనింగ్ ఉందా? ఏం లేదు. 3 పాయింట్లు ఒక లైన్ మీద ఉంటే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అని అంటామని సింపుల్గా ఉంది ఆడ. ఇది ఇంపార్టెంట్ రా. ఈ 10th క్లాస్లో వచ్చాక, 9thలో కూడా ఉంటుంది, కానీ 10thలో వచ్చాక ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. దాంట్లో వాట్ ఈజ్ అన్ యాంగిల్ అంటే ఏంటిది? ఎవరికన్నా ఏమైనా ఎగ్జాంపుల్ అంటే మీకు యాంగిల్ అంటే ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు? అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాలాగా. నాకంటే తెలియదు యాంగిల్ అంటే ఏంటిదో అవన్నీ తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మనం తెలియని వాళ్ళం ఎవరెవరికైతే తెలియదో అందరం కలిసి ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సో వాట్ ఈజ్ అన్ యాంగిల్ అంటే ఏంటిదంటే, రేస్ ఉన్నది చూసావా? ఎప్పుడైతే 2 రేసు ఒకటే పాయింట్ నుండి ఒరిజినేట్ అవ్వడము, ఒకటే పాయింట్ మీద కలవడము, 2 రేసు, అప్పుడు వాటి మధ్య యాంగిల్ ఫామ్ అయితే చూసావా? తెలుగు మీడియం కోసం మీకు రాసా నేను, తెలుసా? నేను కూడా తెలుగు మీడియం రే, 10th దాకా నేను కూడా తెలుగు మీడియమే. సో యాంగిల్ అనేది కోణం అని అంటుంది ఇంగ్లీష్లో, సారీ తెలుగులో కోణం అని అంటాం. ఆ కోణం అంటే ఏంటిదంటే, ఏదన్నా 2 రేసు ఒకటే పాయింట్ నుండి హిందీ వచ్చేస్తుంది ఇందులో మధ్యలో, ఒకటే పాయింట్ నుండి వెళ్ళడం కానీ, ఒకటే పాయింట్కి దగ్గరికి రావడం కానీ, అట్లా అయినప్పుడు వాటి మధ్య ఏదైతే యాంగిల్ ఫామ్ అయింది దాన్ని యాంగిల్ అంటారు. ఏదైతే యాంగిల్ ఫామ్ అవడం అయింది, అట్లా ఫామ్ అయిందా అని యాంగిల్ అనేసారు వాళ్ళు, అంతే సింపుల్. దానికి కొత్త గేమ్లో యాంగిల్ అంటే ఏంటిది అదంటే ఇది ఎంత బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. వీటిని ఏమనాలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనేసారు. ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. యాంగిల్కి అయితే బొచ్చేడ్రా బాబు, ఎక్కడ పడితే అక్కడ. మీ రూమ్లో ఇప్పుడు మీరు కూర్చొని ఉంటే క్లాస్ రూమ్లో కానీ ఇక్కడ రూమ్లో చదువుకుంటా మీరు గోడలకు చూసినా, ఇప్పుడు ఉన్న రూమ్లో మూలలు చూసా అనుకో, మూలలు అక్కడ ఫామ్ అవుతుంది 90 degrees కానీ. మన స్టేర్ చూసావా? స్టేర్ లైక్ ఏమంటారు దాన్ని, మెట్లు కింద నుండి మీద దాకా పోయినప్పుడు మెట్లకి భూమికి మధ్య ఉన్న యాంగిల్, ఇవన్నీ యాంగిల్స్, కోణాలు అని అంటారు వాటిని. సో బిగ్గెస్ట్ డౌట్ అంటే ఏంటిదంటే, ఈ థీటా అంటే ఏంటిదన్న 10th క్లాస్లో వచ్చాక దీని మీద చాలా పెద్ద డౌట్ ఉంటుంది రా అందరికీ. అమ్మా ట్రిగ్నోమెట్రీలో థీటా అర్థమవుతలేదు ఇది. అసలు వీళ్ళు ఒక ఉన్న విషయాన్ని 2-3 రకాలుగా చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు, తెలుసా? దీనికి ఏం లేదు. ఈ రెండు రేస్ కలుస్తున్నాయో, లేకపోతే 2 గోడలు కలుస్తున్నాయో, లేకపోతే భూమి, లేకపోతే ఆ స్టేర్స్ ఇందాక అన్న ఏదైనా 2 కలిసి వాటి మీద స్పేస్ వస్తుంది. అది స్ట్రేట్గా ఉండదు. స్ట్రేట్గా ఉంటే దాన్ని 90 degree అని అనేస్తాం. కానీ స్ట్రేట్గా కాకుండా కొంచెం అటు ఇటు ఉన్నదనుకో, అంటే కొంచెం వాటి మధ్య గ్యాప్, దాని కోణం అని అన్నారుగా, సరిపోద్దిగా. అక్కడికి ఆగలేదు, దాన్ని మళ్ళీ మనం థీటా అని అంటామంటారు వాళ్ళు. దాన్ని ఆ కోణం అంటేనే థీటా అంటే దానికి సింపుల్ పెద్ద థీటా ఏంటిది, వాళ్ళకి ఏదో థీటా పని లేక వాళ్ళు థీటా అని పెట్టేశారు తప్ప కొత్తగా ఏం లేదు ఆడ. థీటా అని అంటే సింపుల్గా దానికి కోణానికి నేమ్ ఇచ్చారు వాళ్ళు. దీన్ని మళ్ళీ కోణం, యాంగిల్ అని రాసుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు ఇంత చిన్న స్పేస్ ఉందనుకోరా, ఇక్కడ చిన్నగా ఇక ఇట్లా ఉన్నదనుకో, ఇక్కడ యాంగిల్ అని రాయలేం కదా. ఇక చూసారా, అర్థం కూడా కాదు ఇది. సో దానికని వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ థీటా అని సింపుల్గా డొనేట్ చేయొచ్చు, మనం వేరేది కూడా వాడచ్చు, అది నీ ఇష్టం. కాకపోతే వాళ్ళ ఇష్టం ప్రకారం నడుస్తుంది కాబట్టి వాళ్ళు థీటా వేసుకున్నారు. అర్థమవుతుందా? సింపుల్. ఇప్పటిదాకా మనం చదువుకున్న దాంట్లో చూడు, ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్, ఓ మళ్ళీ ఇది చెప్పలేదు, మళ్ళీ అడుగుతున్నారు అంటే తెలిసిన వాళ్ళు గెస్ చేయొచ్చు, లేకపోతే ఏం లేదు. మనం ఇవన్నీ తెలుసుకునేటి ముంగట పోయి మెల్లగా అన్నీ మనం తెలుసుకుందాం, కానీ మర్చిపోవద్దు. మనం అట్లా నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఇవన్నీ నేను కాకుండా చాలా మీ స్కూల్లో టీచర్లు చెప్తారు, అందరు చెప్తారు. కాకపోతే థింగ్ ఏంటిదంటే మర్చిపోతాం. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పే విధానం మనకు అర్థం కాదు, మనకి ఇదంతా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు అప్పటిదప్పుడు గుర్తుంటుంది, తర్వాత రోజు గుర్తుంటుంది, తర్వాత ఇంకో రోజు అంత ఏం గుర్తుండదు. సో మనం గుర్తుపెట్టుకునే విధంగా నేర్చుకుందాం. కాకపోతే సింప్లిసిటీకి ఇప్పటికి మనం ఇది ఓ ట్రయాంగిల్, ఇది ఇంకో ట్రయాంగిల్ అనుకుందాం. ఇదైతే అందరికీ 10th క్లాస్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి దీంతో చాలా ఫెమిలియర్ ఉండాలిరా. దీని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు, అది తెలుసుకుందాం. ఇక టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ కింద రాసాం మనం తీసుకుందాం వస్తుంది, అన్ని టాపిక్లు వస్తాయి. పైన లైన్స్ అండ్ యాంగిల్స్ రాసామని జస్ట్ లైన్ యాంగిల్ గురించి కాకుండా మొత్తం తెలుసుకుంటాం మనం.
సో ఇక్కడేమో ఇగో ఇది యాంగిల్ రా, 2 రేస్ కదా, వాటి మధ్య ఇది యాంగిల్, ఇది యాంగిల్, ఇది యాంగిల్, ఇగో ఈ పాయింట్స్. అర్థమవుతుందా? ఈ పాయింట్స్. సో ఈ పాయింట్ని రెడ్లో నేను డినోట్ చేయడానికి కారణం ఏంటిదంటే, ఈ పాయింట్స్ని పాయింట్ కాకుండా ఇంకో విషయం కూడా అంటాం. పాయింట్ అని అంటే అది సపరేట్గా అది దేనికి సంబంధం లేకుండా, అది ఏమంటారు ఐసోలేషన్, ఏమంటారు ఐసోలేట్గా ఉంటాయి, సింగిల్గా ఉంటాయి. ఐసోలేట్ అంటే ఒకదానికి దాని చుట్టుపక్కల దానికి ఏం జాయిన్ కాకపోతే పాయింట్ అనేస్తాం. ఒకవేళ 2 లైన్స్ నుండి పాస్ అవుతుంది చూసావా, ఒక లైన్ ఈ 2 లైన్లు ఒక జాగా నుండి పోతుంది, ఇక్కడ ఒక డాట్ ఉంది చూసావా, దీన్ని వర్టెక్స్ అని అంటాం. ఏమంటాం? వర్టెక్స్. సింపుల్, దీన్ని వర్టెక్స్ అంటాం. ఇక్కడ ఏ అనేది వర్టెక్స్, బి అనేది వర్టెక్స్, సి అనేది వర్టెక్స్. అవునా? ఇక్కడ ఏ అనేది వర్టెక్స్, బి అనేది వర్టెక్స్, సి అనేది వర్టెక్స్. మరి ఏబి అంటే ఏంటిది? ఏ అంటే వర్టెక్స్, బి అంటే కూడా వర్టెక్స్, సింగిల్గా వర్టెక్స్. కాకపోతే ఏ అండ్ బి అంటే ఏంటిది? ఇగో దీన్ని ఇది తెలియకుండా చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు ఆ క్వశ్చన్లు చదివేటప్పుడు. కాన్సెప్ట్ మొత్తం వచ్చు వాళ్ళకు, కానీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏబి ఇచ్చేస్తాడు, ఏబి ఇంత ఉంది, బీసీ ఇంత ఉంది, ఏసీ ఇంత ఉంది, ఇది ఫైండ్ చేయి, అది ఫైండ్ చేయని, పైథాగోరస్ థీరం అట్లాంటిది అన్నీ వస్తాయి అన్నగా, అవన్నీ చెప్పమంటాడు. సో దీనికి ఇప్పుడు మనం దీన్ని తీసుకుందామన్నా కానీ అర్థం కాదు, కొందరికి అర్థం కాకుండా ఉంటుంది. నాలాంటి వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థమవుతుంది, మీరు చాలా ఇంటెలిజెంట్గా, నాకు తెలుసు అది. సో ఈ ఏబి అనేది డిస్టెన్స్ రా. ఇగో ఏ నుండి బీకి ఎంత లెంత్ అనేది, ఇది లెంత్ ఏబి, ఈ లెంత్ అంటే దీన్ని లెంత్ అని అంటాం. సింపుల్. ఏ నుండి సి కూడా లెంత్, బి నుండి సి కూడా లెంత్, సి నుండి బి లెంత్, బి నుండి ఏ మళ్ళీ లెంతే. మళ్ళీ అటు ఇటు మార్చేసి మళ్ళీ లెంత్ కాదా అంటే అది కూడా లెంతే. సింగిల్గా ఉంటే కానీ అది వర్టెక్స్ అయిపోద్ది. ఇది వర్టెక్స్ లెంత్. సింపుల్. థీటా అంటే అది అర్థమైపోయిందిగా, అది సింపుల్, వాళ్ళు నేమ్ ఇచ్చారు దానికి, అంతే. యాంగిల్కి థీటానా అంటాం, ఇట్లా కోణం ఫామ్ అయితే ఆ కోణాన్ని థీటానా అంటాం అన్నారు వాళ్ళు. సింపుల్. టైప్స్ ఆఫ్ యాంగిల్, నేను ట్రయాంగిల్ అంటున్నప్పుడు చూసావా, ఇది యాంగిల్, నేను సగం ఇవన్నీ సగం పనులు ఇట్లా చేసి ఇట్నే ఉంటుంది. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ రా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్ని మనం కొంచెం ఏమంటారు, అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటే బాగుంటుంది. ఇవన్నీ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నట్టు. యాక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, ఆబ్ట్యూస్ యాంగిల్, స్ట్రేట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ రివాల్యూషన్. మీకోసం ఇంత మంచి బొమ్మలు వేసారా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పటిదాకా 10th 11th 12th వచ్చాక ఈ బొమ్మలు వేయడం మానేసా, కానీ మంచి బొమ్మలు వేస్తుండే నేను. పోన్లే, నా గురించి ఎందుకు, మీరు కూడా అన్నా నీకన్నా బాగా మేము కూడా వేస్తారా మీరు, ఎందుకు వేయరు? ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్ రా, ఇగో ఇక్కడ రాసా కదా నేను, థీటా. సింపుల్గా యాంగిల్ని డినోట్ చేయడానికి ఏంటిది, ఈ యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటిదంటే అది 0 కన్నా పెద్దగా ఉంటుంది, 90 కన్నా చిన్నగా ఉంటుంది. 90 degrees అంటే ఇగో ఇది రైట్ యాంగిల్. ఇగో చూసారా, ఇగో ఇది మీకు పర్పెండిక్యులర్ లైన్స్ గురించి ఐడియా ఉంటే చెప్పొచ్చు. ఇది 90 degrees. 90 degrees కంటే చిన్నగా ఉండి 0 కంటే పెద్దగా ఉంటే అది యాక్యూట్ యాంగిల్స్. అది ఎట్లన్నా కావచ్చు. ఆ లైన్ జస్ట్ ఇదే కాకుండా, ఆ లైన్ జస్ట్ ఇక్కడే కాకుండా, నేను ఇంకో లైన్ గీసా, ఇగో ఈ లైన్ కూడా పోయింది, ఇది కూడా యాక్యూట్ యాంగిలే. ఎప్పటిదాకా అయితే ఇగో ఈ స్ట్రేట్ లైన్ దాకా ఎన్ని యాంగిల్ చూసుకున్నా కానీ ఇవన్నీ యాక్యూట్ యాంగిల్సే. ఒక్కవేళ ఇగో దీనికి సమానంగా ఈ లైన్ వచ్చేసిందా, అప్పుడు అది రైట్ యాంగిల్ అయిపోద్ది. ఇది చూస్తే అర్థమవుతుందిగా, రైట్ యాంగిల్. దాని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు అంటాం తెలుసా? ఇక దీన్ని జాయిన్ చేస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోద్ది. సింపుల్. దాని పేరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు దాన్ని, అంతే. సింపుల్, ఏం లేదు. ఇది రైట్ యాంగిల్. ఇక్కడ ఒకవేళ 90 కన్నా మళ్ళీ దాటేసింది అనుకో ఇటు 90కి, అప్పుడేమో ఆబ్ట్యూస్ యాంగిల్ అయిపోతుంది. ఆబ్ట్యూస్ యాంగిల్ అయిపోయిందా? ఆ ఆబ్ట్యూస్ యాంగిల్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే 90 కన్నా పెద్దగా ఉంటుంది. 90 ఇవన్నీ తెలుసు కదా. మళ్ళీ అన్న ఇది తెలియదన్నా అంటే మళ్ళీ పరేషాన్ అయిపోతారా బాబు. మళ్ళీ దీనికి చిన్నగా, మళ్ళీ దీనికంటే తక్కువ ఏం చెప్పలేము నేను, ఎందుకంటే నేను 5th క్లాస్ వాళ్ళకి చెప్తలేను, 5 into 2 classes వాళ్ళకి చెప్తున్నా. సో మీరు కొంచెం ఈ మాత్రం తెలిసి ఉండాలి, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటే ఏంటిది అనేది. 90 కన్నా పెద్దగా ఉంటుంది, కాకపోతే 180 కన్నా చిన్నగా ఉంటుంది థీటా. అంటే ఇది థీటా. ఇది ఏం రాసేసామని అంటే ఏం లేదు ఆడ, చిన్న ఏం రాసా అంటే నేను అదంతా వర్డ్స్లో రాయాలంటే చాలా పెద్దగా పోతుంది కదా, అందుకని మ్యాథ్స్లో ఇట్లా రాస్తాం మనం. అది ఏంటిదంటే 90 కన్నా పెద్దగా ఉంది. 90 అంటే ఇక్కడ దాకానే ఉంది అది, కానీ ఇది 90 కన్నా పెద్దగా ఉంది. 180 అంటే ఇంత, మీకు తెలుసుగా, స్ట్రేట్ యాంగిల్. ఇది ఈ 180 కంటే ఏముంది, 180 కంటే చిన్నగా ఉంది. 180 ఇక్కడ దాకా వస్తుంది, ఇది ఇక్కడ దాకానే ఉంది.
180 ఇక్కడ దాకా వస్తే ఇది ఇక్కడ దాకానే ఉంది. సో ఇది 180 కంటే చిన్నగా ఉంటుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఆబ్ట్యూస్ యాంగిల్ అయిపోద్ది. సింపుల్. స్ట్రేట్ యాంగిల్ ఇగో ఇప్పుడు మనం ఈ ఈ ఈ రెండింటిని ఇగో దీని ఏ, దీని బి, దీన్ని మళ్ళీ ఏ, దీని బి, ఏ, ఇది బి అనుకున్నాం అనుకో, ఈ ఈ ఒక రే, ఈ ఇంకో రే, ఇది ఏ అనేది ఇంకో రే. ఇక్కడ ఏ బి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వీటి మధ్య 180 డిగ్రీస్ ఉన్నది. అవునా, ఈ రెండు గొడవ పడ్డాయిరా ఇవన్నిటికి. ఇప్పుడు ఎట్లా అంటే 10th క్లాస్లో వచ్చారు మీరు, కొంచెం ఇంకా పెద్దగా అయి ఉంటే మనం అమ్మా కాదురా బాబు, ఈ జనరేషన్ అందరూ చాలా పెద్దగా అయిపోయారు బాబు. నాకంటే బాగా మీకే తెలుసు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది పెళ్ళం అయితే ఇది మొగుడురా, వాళ్ళిద్దరికి కోపం వచ్చి అటు ఇటు చూసుకుంటారు అన్నట్టు. అది అంతే, సింపుల్, ఏం లేదు ఆడ. రిఫ్లెక్స్ యాంగిల్ ఇదంతా ఇవి 4 అయితే ఇంపార్టెంట్ రా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంటే, కాకపోతే సేమ్ థింగ్ కదా. ఇవి ఏమంటారు, వీటిని ఏమంటారు అనేది. అండ్ 0 డిగ్రీ అండ్ 180 ఇక్కడ 360 రాసాయిడా, కాకపోతే 0 డిగ్రీ కూడా అంతేరా. ఎందుకంటే వీటి మధ్య యాంగిల్ వెళ్ళలేదు కదా, ఒక్క దాని మీద ఒకటి ఉంది. ఇది 180కి 360కి 0 డిగ్రీకి డిఫరెన్స్ ఏంటిదంటే 0 డిగ్రీ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ కాలేదు, ఇంకా దీని మీదనే ఉంది. ఇగో ఇక్కడ మనం అక్యూట్ యాంగిల్లో చూసుకుంటే ఈ ఫస్ట్ బి ఇక్కడే ఉంది, ఏ కూడా దాని మీదనే ఉంది. ఏ కొంచెం మెల్లగా ఇటు జరిగింది అనుకో, అప్పుడు ఇది అక్యూట్ యాంగిల్ అయిపోయింది. అవునా, అట్లా జరిగి స్ట్రేట్గా వచ్చేసింది అనుకో రైట్ యాంగిల్. అట్లనే స్ట్రేట్ కంటే దాటిపోయింది అనుకో అది ఆబ్ట్యూస్ అయిపోయింది. అది మళ్ళీ ఇంకో స్ట్రేట్ లైన్ దీనికి ఆపోజిట్గా అయిపోయింది అనుకో మొగుడు పిల్లలు, అప్పుడు ఇది స్ట్రేట్ యాంగిల్ అయిపోద్ది. అరే దాన్ని తప్పుగా తీసుకోకండి, నేనేదో ఎగ్జాంపుల్ చెప్తున్నా, సారీ. అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే సింపుల్గా ఇట్లా వచ్చి ఇది ఏమవుతుందంటే 360 కంటే చిన్నగా ఉంటుంది, 180 కంటే పెద్దగా ఉంటుంది. అండ్ ఇట్లా ఇట్లా తిరిగి కంప్లీట్ రివల్యూషన్ చేసింది అనుకో, అప్పుడు 360 డిగ్రీస్ అయిపోతాయి. ఎందుకంటే ఇక సర్కిల్ ఫామ్ చేస్తుంది రా సింపుల్గా. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ తిరిగి ఇక్కడే వచ్చేస్తుంది అది, అంతే. పేర్ ఆఫ్ యాంగిల్స్ రా. పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటిది, సింపుల్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి ఏంటిదంటే ఇంత డిఫికల్ట్ కూడా ఉండదు. సో కాకపోతే ఇవన్నీ మ్యాథమెటిక్స్ అంటే ఏంటిదంటే నువ్వు ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే నేర్చుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినా, మీ సార్ వాళ్ళు ఎవరు చెప్పినా కానీ నీకెంత గుర్తుందా అనే దాన్ని బట్టే మ్యాథ్స్ అనేది వర్క్ అవుతుంది. ఎవరో ఏదో చెప్పేస్తారు, మేము ఏదో పొడి చేస్తామంటే కుదరదు. ఎవరో మీకు ఎవరు నేర్పియలేరు. మీరు సొంతంగా ఎంత నేర్చుకుంటారు అనేది మ్యాథమెటిక్స్ యాక్చువల్లీ. ఇదంతా మోటివేషన్లు, ఇదంతా స్పీచ్లు కాదు. కానీ చూడు, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిదంటే సింపుల్. 2 యాంగిల్స్ ఏవైనా 2 యాంగిల్స్ తీసుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అండ్ బి అనే యాంగిల్స్ ఉన్నదనుకో, ఆ రెండింటి యొక్క సమ్. సపోజ్ మనం బి అనేది 30 డిగ్రీస్ తీసుకుందాం, ఏ అనేది 60 డిగ్రీస్ తీసుకుందాం. ఆ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది, ఆ రెండింటిని కలిపితే 90 వస్తుంది. అదే థింగ్ ఏ అండ్ బీని కలిపితే 90 అయిందనుకో, వాటి సమ్ అంటే ఆ రెండింటిని కలిపినప్పుడు 90 అయిందనుకో, వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అయితే ఇక్కడ ఏమన్నాడు, క్యాలిక్యులేట్ థీటా అన్నాడు. అయితే ఎప్పుడనంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది డెఫినేషను. కాకపోతే కాంప్లిమెంటరీ యాంగిల్ అనే థింగ్ ఎప్పుడైనా వచ్చిందనుకో, హింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటే అది ఒక రైట్ యాంగిల్ని ఫామ్ చేస్తుంది. సింపుల్. ఎందుకంటే 90 అంటే రైట్ యాంగిల్ ఫామ్ అయింది. సింపుల్. ఇక్కడ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అదే యూజ్ చేస్తాను నేను. చూడు, ఇప్పుడు నాకు 2 థింగ్స్ తెలుసు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిదంటే ఈ రెండింటిని కలిపి ఫస్ట్ అది రాదు. ఫస్ట్ ఇది వచ్చింది అనుకో, మళ్ళీ ఇది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నా. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ అనగానే ఎగ్జాక్ట్లీ నీకు ఎవడు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిదని ఎవడు అడగడు. నీకు ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తాడు. నీకెట్లా తెలుసు, వాడు చెప్తుండేడా కాంప్లిమెంటరీ చెప్తలేడు, సప్లిమెంటరీ ఏం చెప్తలేడు, నీకే తెలియాలి. ఇట 90 డిగ్రీస్, ఇది ఏమో పర్పెండిక్యులర్ లైన్స్, సో 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని కలిపితే పక్కా 90 వస్తుందనే విషయం నీకు ఇట్లా క్లిక్ కావాలి. క్లిక్ అయితే ఈ రెండింటిని కలిపితే, ఈ 2 డిగ్రీలను కలిపితే 90 వస్తుంది. అవునా, సింపుల్. వాడు ఫైండ్ చేయమన్నది ఏంటిది, థీటా ఫైండ్ చేయమన్నాడు. కాబట్టి మనకు థీటా ఒక్కటి మాత్రమే కావాలి. సో ఇటు నుండి
ఇటు నుండి -70ని మైనస్ చేస్తా, ఇటేమో 70ని రెండిటి నుండి మైనస్ చేస్తా, అటు నుండి ఇటు నుండి. ఎందుకంటే ఈ ఈక్వల్ గురించి మీకు కాన్సెప్ట్ తెలుసా? అంటే దీని వెనుక మంచి స్టోరీ ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఇది మన పేరెంట్ లాంటిది. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు. ఏది పంచినా ఇద్దరికి ఈక్వల్గానే పంచాలి అని ఒక రూల్ ఉంటుంది. దాన్ని ఎప్పుడన్నా సిచ్యువేషన్ వస్తే చెప్తాను నేను. సో ఇటు మనకు జస్ట్ థీటా కావాలి, ఇటేమో జస్ట్ థీటా కావాలి కాబట్టి 70 ఇక్కడ నుండి పోవాలి. సో ఇటు నుండి 70 తీసేసా, ఒకవైపు నుండి తీసా కాబట్టి ఇంకో వైపు నుండి కూడా తీయాలి, అవునా? సో ఇక్కడ 90 90 ఎందుకు రాస్తున్నా నేను, ఏమైంది బాయ్? ఇక్కడ ఏంటిది, ఇక్కడ జస్ట్ 90 నుండి 70 అరే మీరన్నా చెప్పాలి కదా, నాకంటే రాదు మ్యాథ్స్, మీకు వచ్చుగా 20 degrees. దీని అట్లా కాకుండా ఇప్పుడు ఇదంతా అసలు బేసిక్సే తెలియదు, మ్యాథ్స్ అసలు రాదు అనుకునేటోళ్ళు ఉంటారు చూసారా మైండ్లో, వాళ్ళ కోసం అంతా చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళ కోసం ప్రో ప్లేయర్స్, ఇది 90 అయిద్దా? ఇక్కడ నుండి థీటా 90 - 70 అయిద్దా? థీటా ఎంత వచ్చింది? 20. ఇది ప్రో ప్లేయర్స్ కోసం, ఇది మాలాంటి న్యూబ్ కోసం. ఓకే, సింపుల్. కాంప్లిమెంటరీ అంటే ఏంటిది? రెండింటిని సమ్ చేసినప్పుడు 90 వస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయిపోతుంది. నీకు ఎవడు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిదని ఎవడు అడగడు. రెండింటిని కలిపితే కాంప్లిమెంటరీ అంటారని నువ్వే చెప్పాలి వాళ్ళకి. ఈ రెండింటిని కలిపి 90 అయింది అనుకో, నీకు అప్పుడే క్లిక్ కావాలి. 90 అవుతుందంటే రెండింటిని కలిపి, అంటే ఇక్కడ తెలియదు నీకు, ఇక్కడ థీటా వాల్యూ తెలియదు, ఇది తెలియదు. కాకపోతే ఒక హింట్ ఇచ్చా కదా నేను, ఇది రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుందని. ఇది ఫామ్ చేస్తుంది, నీకు తెలుసు, ఈ ప్రాపర్టీ తెలుసు నీకు, రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందని. కాబట్టి నువ్వు ఈ రెండింటిని కలిపితే 90 వస్తుందని నీకు అర్థమైంది. ఎందుకంటే ఇది 70 అయితే ఇది పక్కా 90 నుండి ఎంత తీస్తే అంత. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ చూడు, 20. 70 + 20 ఎంత? ఇది 90 కదా, అది నీకు తెలియాలి. సింపుల్ థింగ్. ఈ క్వశ్చన్ మీరు చేసేస్తారా? సప్లిమెంటరీ ఏంటిదంటే, సమ్ చేసి ఇక్కడ 90 వస్తే కాంప్లిమెంటరీ అయింది. సమ్ చేసి ఏ అండ్ బిని సమ్ చేస్తే 180 అవ్వాలి. సింపుల్ థింగ్. ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా. కాకపోతే ఇక్కడ హింట్ ఏంటిదంటే, ఒక స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది ఆ రెండింటిని కలిపి. అదే రా మొగుడు పిల్లలు, ఏ అండ్ బి స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది, అవునా? ఇది 180. సో నీకు క్వశ్చన్ నీకు ఇట్లా ఇస్తాడు, నీకు వాడు సప్లిమెంటరీ యాంగిల్, ఇది సప్లిమెంటరీ యాంగిల్, ఇది కొన్ని కేసెస్లో చెప్పచ్చు, కొన్ని కేసెస్ అసలు మోస్ట్లీ చెప్పడు. ఇట్లా క్వశ్చన్ ఇచ్చేసాడు అనుకో, ఇప్పుడు థీటా ఫైండ్ చేయాలంటే ఇదే మ్యాథమెటిక్స్లో ఉన్న పెద్ద, అంటే మనకు మ్యాథ్ రాకపోవడానికి చాలామంది భయపడడానికి ఇదే గుర్తుపెట్టుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఇది ఒకటి గుర్తున్నది అనుకో, ఇప్పుడు లైక్ మీలాంటి వాళ్ళు అనుకుందాం, మీరు ఇంటెలిజెంట్ కాబట్టి మీకు గుర్తుంటుంది. ఈ థీటా + 70 కలిపితే 180 అవ్వాలి, అప్పుడు సప్లిమెంటరీ అవుతుంది. కాకపోతే ఈ రెండు 180 అవుతుంది పక్కా అని మీకు తెలుసు. ఎందుకంటే ఇది ఒక స్ట్రేట్ లైను, ఈ డిగ్రీ ఇగో ఇది మొత్తం కలిపితే ఇది స్ట్రేట్ లైన్ కదా, ఇది మొత్తం ఇది 180. సో ఈ రెండింటిని కలిపితే 180 అవ్వాలి. సింపుల్, 180 అవ్వాలి. ఆ 180 అవుతుంది కాబట్టి మీకు తెలుసు. అట్లా 180 అయితే సప్లిమెంటరీ అంటాలని మీకే తెలుసు, మాకు తెలియదు. సో మేము తెలుసుకోవాలి కాబట్టి మేము నేర్చుకోవాలి ఇప్పుడు. సో ఆ రెండింటిని కలిపితే 180 అయింది, అవునా? సమ్ చేస్తే సింపుల్, ఏ అండ్ బిని సమ్ చేస్తే 180 అయితే అది సప్లిమెంటరీ అంటారు. ఓకే, ఇప్పుడు థీటా ఎంత అని అడిగిండు. సింపుల్, ప్రో ప్లేయర్స్ కోసం డైరెక్ట్, ఎందుకంటే ఇందాకే చెప్పా కదా మీకు. ఎంత అవుతుంది రా చెప్పండి రా, ముందే మనకు మ్యాథ్స్ రాదా? ఇది ఇంతేనా? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. మీరు చెప్తే నేను రాసుకుంటా పోతా. సింపుల్ రా, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఏంటిదంటే, ఈ రెండు ఏమంటారు అంటే దీన్ని మనం, ఈ రెండు ఎప్పటికీ కలవవురా, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బద్ధ శత్రువులు అన్నట్టు ఇవి. ఆ మూవీ చూసారా, శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా, అజాంత శత్రువు అని అంటాడు చూసారా, అది అట్లాంటిది అన్నట్టు ఈ కేసు. ఈ రెండు ఎప్పటికీ కలవవు, కాకపోతే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. వీటి మధ్య ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్, అంటే ఈక్వల్గా డిస్టెన్స్ ఉంటుంది సేమ్. ఇవన్నీ దీనికి ఎక్కడ మనకు చిన్నప్పుడు అన్ని ఎగ్జాంపుల్ ఇస్తుంటారు, మనకు అర్థం కాదు ఇక్కడ అసలు ఏది లైన్లో ఏది. మనకేం చెప్తారంటే రైల్వే పట్టాలు చూసారా, ఆ పట్టాలేమో ఇట్లుంటాయి. సో ఇట్లుండే పట్టాలు కూడా ఉంటాయి, కానీ స్ట్రేట్ ఉండే పట్టాలు తీసుకుందాం అనుకో, దీని మళ్ళీ దాని మధ్యలో ఇది ఉంటుంది. నాకు కన్ఫ్యూజన్ ఏంటి తెలుసా, చిన్నప్పుడు చెప్పేటప్పుడు రైల్వే పట్టాలు ప్యారలల్ లైన్స్కి ఎగ్జాంపుల్ అని అంటే ఇవి రెండింటికి ఎగ్జాంపుల్ అని వాడు సార్ ఆయన చూపేయచ్చుగా,
ఆయన చెప్పరు. ఆయన ఏం చెప్తారు, రైల్వే పట్టాలు ఎగ్జాంపుల్ బుక్‌లో అదే ఇస్తాడు. కాకపోతే అది చెప్పడు. అప్పుడు నా మైండ్‌లో ఏం తిరుగుతుందంటే, సరే ఇవి ప్యారలల్, మరి ఈ వీటి గురించి ఏంటిది? ఈ మధ్యలో ప్యారలల్ లైన్స్ అంటే ఇట్లుంటాయి. ఇట్లుంటాయని ఇమాజిన్ చేసుకో ఉంటారు. ఇట్లాంటోళ్ళు కూడా ఉంటారు నాలాంటోళ్ళు. ఇట్లా ఇమాజిన్ చేసుకుంటారు. సో, వాళ్ళు చెప్పని థింగ్స్ ఏంటిదంటే, ఆ లాస్ట్‌కి ఉన్న 2 లైన్స్ ప్యారలల్ లైన్స్. అవి ఎప్పటికీ కలవవు. ఇక్కడ మూలను ఇట్లా వచ్చి ఇట్లా కలిసిందనుకో, ఇగ అక్కడే ఎండ్ ఇగ రైల్వేకి. సో, అవి ఎప్పటికీ కలవవు. కాకపోతే అవి రెండిటి మధ్య డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటది. అవి ఎప్పటికీ కలవవు. ఓకే. సింపుల్ థింగ్. ఈక్వల్ డిస్టెన్స్‌లో ఇట్లా ప్యారలల్‌గా ఉంటాయి అవి. దీన్నే ప్యారలల్ లైన్స్ అంటారు. ఎక్కడైతే 90 డిగ్రీస్ ఫార్మ్ అవుతుందో 2 లైన్లు కలిసి, ఇట్లా ఏదన్నా లైన్ 2 కలిసి ఇక్కడ 90 డిగ్రీ ఫార్మ్ అయిందనుకో, ఆ రెండిటిని పర్పెండిక్యులర్ లైన్ ఇట్లా కనబడుతుంది, ఇట్లా కూడా కనబడుతుంది. ఇది మాలాంటి వాళ్ళు ఇదంతా అర్థం కాని వాళ్ళ కోసం, ఇది అర్థమయ్యేటోళ్ళ కోసం. ఎందుకంటే దీన్ని మనం ఇట్లా టర్న్ చేసి ఇట్లా చేసాం అనుకో, ఇదే ఫామ్ అయింది మళ్ళీ సేమ్. సో, కాకపోతే థింగ్ ఏంటిదంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ కావాలి. 90 డిగ్రీస్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ ఆ లైన్ పక్క పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటారు వీటిని. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే 90 డిగ్రీ ఫామ్ అవ్వడం, సింపుల్. ఇదిరా చాలా అంటే చిన్న విషయం ఇది. ఇది అందరికీ 6th 7th క్లాస్ నుండి తెలిసి ఉంటుంది. కాకపోతే క్వశ్చన్లు చేసేటప్పుడు దీన్ని అప్లై చేయరు, ఎందుకో ఏమో. క్వశ్చన్లు చేసేటప్పుడు వీటిని ఇవే మ్యాథమెటిక్స్. అంటే మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడమే మ్యాథమెటిక్స్, అంతే. ఏం లేదు ఆడ కొత్తగా. సింపుల్ థింగ్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ విల్ బి ఆల్వేస్ 180. ఈ విషయం పక్కా మీ అందరికీ తెలుసు. చదివినోడికి తెలుసు, చదవనోడికి కూడా తెలుసు. ఎందుకంటే సార్ వాళ్ళు ఇది చెప్పకుండా అసలు ఎండే చేయరు, ఇదే చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలని క్వశ్చన్లు మాత్రం చెప్పారు మనతో. క్వశ్చన్లు చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ చెప్పడం అంటే నేను చెప్తా, అది గుర్తుండిపోతుంది, మళ్ళీ మర్చిపోతారు మీరు. సో, దాని మీద అందుకని ఎక్సర్సైజ్ క్వశ్చన్లు కూడా చేపిస్తాను నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్. సి, ఈ ఏబిసి ఈ మూడింటిని కలిపి 180 కావాలి, అవుతుంది. కావాలని కాదు, అవుతుంది. ఒక ట్రయాంగిల్ లోపల మూడు యాంగిల్స్ని కలిపి దాని సమ్ అనేది 180 అవ్వాలి. ఇది ఏ ట్రయాంగిల్ అన్నా కావచ్చు, ఎనీ ట్రయాంగిల్ అన్నాడు. చూసావా, దీన్ని ఎందుకు మార్క్ చేస్తామంటే ఎనీ ట్రయాంగిల్, ఏదైనా ట్రయాంగిల్ కావచ్చు. అది ఈక్వల్ ట్రయాంగిల్ కావచ్చు, అది ఏమన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అన్నా కావచ్చు. ఏ ట్రయాంగిల్ అన్నా లోపల ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉంటుందో అది 180కి ఈక్వల్ ఉంటుంది. సింపుల్ థింగ్. ఇక్కడేమో ఏమన్నాడంటే థీటా ఫైండ్ చేయమన్నాడు. ఇది మీరు నాకన్నా ఫాస్ట్ చేసి ఆడరా, మీరు చేసేస్తారు. ఏ ట్రయాంగిల్ అన్నా అన్నిటి యొక్క సమ్ము, అన్ని యాంగిల్స్ సమ్ము ఎంత కావాలి? 180 కావాలి, అవునా? 180 కావాలి. మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది థీటా కాబట్టి ఈ 180ని ఇటు ఉంచేయాలి. ఇది ఎంత మైనస్ 145 కదా. సో 180 మైనస్ 145, 180 మైనస్ 145 ఎంత అవుతుంది? 35. ఓకే, అంతే సింపుల్గా. మ్యాథ్స్లో చాలా వీక్ రా బాబు నేను, మనకు ముందే మ్యాథ్స్ రాదా. అండ్ ఇంకో థింగ్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగాన్. ఏదైనా పాలిగాన్ అంటే తెలుసు కదా, ట్రయాంగిల్ని పాలిగాన్ ఎందుకు అనం? దానికి మళ్ళీ దాన్ని కూడా పాలిగాన్ అని అంటాం. ఆ పాలిగాన్ అంటే లైక్ ఆఫ్టర్ అ ట్రయాంగిల్ 3 తర్వాత ఇవన్నీ ఫామ్ దీని ఏమంటారు తెలుసారా? స్పెషల్గా అదంతా నేను చెప్పడం ఎందుకని, దీని ఏమంటారు తెలుసా? సైడ్స్ని బట్టి దానికి పేర్లు ఇస్తారు, నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి. ఇగో దీన్ని సైడ్స్ అంటారు. ఇది ఇక్కడ నుండి ఇదన్నీ సైడ్స్ని బట్టి పాలిగాన్ అని అంటారు. ఎక్కువ సైడ్స్ లైక్ మోర్ దెన్ 3 మోర్ దెన్ 4 మోర్ దెన్ 3 ఉంటే అది స్క్వేర్ అయిపోద్ది, రెక్టాంగిల్ అయిపోద్ది. కాకపోతే దీన్ని పెంటాగాన్ అని అంటాం, అవునా? అట్లా అని ఇట్లా మనం చాలా గీయచ్చు పాలిగాన్లు. ఇట్లా సారీ, మెయిన్ టైంలో ఏంద్రా ఇది, ఇట్లా అని అన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ తోటి పాలిగాన్స్ గీయచ్చు. దాన్ని పాలిగాన్ అంటాం. ఏదన్నా గీసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన సైడ్, మీకు ఎన్ని ఇష్టం వచ్చిన సైడ్లు యాడ్ చేసుకొని గీసుకోవచ్చు. అయితే లోపల ఉన్న యాంగిల్స్ ఉంటుంది చూసావా, ఇవన్నీ యాంగిల్స్ ABCD అనేది అన్నీ ఉన్నాయి కదా, ABCDE. ఈ అన్ని యాంగిల్స్ యొక్క సమ్ అనేది
లోపల ఉన్న అన్ని యాంగిల్స్ సమ్ అనేది n-2 ఇంటూ 180 అయిద్దిరా. n-2 ఆఫ్ 180 ఇది పడతలేదు ఇది 180. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అదే ఇది అవి అన్నిటిని సమ్ చేస్తే 180 కాబట్టి ఇది ఇక్కడ n అంటే ఏంటిది? n అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ ఎన్ని ఉన్నాయో అవి నెంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ 5 ఉన్నాయి, 1 2 3 4 5. ఇగో క్యాలిక్యులేట్ థీటా. సో మనకేం తెలుసు? థీటా ప్లస్ 56 ప్లస్ 95 ప్లస్ 98 ఈజ్ ఈక్వల్స్ టు n. n అంటే ఏంటి? ఇది ఇక్కడ 4, ఎందుకంటే 4 సైడ్స్ ఉన్నాయి కదా. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం 4 తీసుకుంటాం. -2 అంటే ఈ బ్రాకెట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మెల్లమెల్లగా ముంగట అన్నీ అట్లా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా మీకు అర్థమైపోతుంది. సో బ్రాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ బ్రాకెట్ పెట్టకపోయా అనుకో అది కొంచెం ఇదైపోద్ది, లెక్క మొత్తం పోయిద్ది. ఇది అది ఏం కాదు కానీ సో ఇక్కడ బ్రాకెట్ ఇంపార్టెంట్. సో ఇది 180కి ఇంటూ అయింది. సో ఈ 2 ఇంటూ 180 ఎంత అవుతుందిరా? 2 ఇంటూ 180 360 మైనస్ ఇదెంత మొత్తం? 249 ఎంత మొత్తం? ఎంత? 360 మైనస్ 249. మంచి నెంబర్ వస్తుంది. 111 222 అంతే. ఇక ఇట్లా క్వశ్చన్లు చేసుకుంటా పోతే సింపుల్గా ఉంటుందిరా. క్వశ్చన్లు సాల్వ్ చేయాలి, అప్పుడే అర్థమవుతుంది ఏదన్నా కానీ. ఇది అర్థమైందా క్వశ్చను? అన్నిటినీ కలిపేసి ఏమో n-2 ఇంటూ 180 n-2 టు 180. సో ఇక్కడ n అనేది 4 -2 ఇంటూ 180. ఇది 2 ఇంటూ 180 360. ఇదంతేమో 249. సో 360 మైనస్ 249 సింపుల్ 111. లాస్ట్ టాపిక్ సింపుల్ యాంగిల్ బైసెక్టార్. ఇది కూడా ఇంపార్టెంట్ రా. క్వశ్చన్లో అనిస్తాడు ఏబి అనే లైన్ ఒకటి యాంగిల్ బైసెక్టారు, దీన్ని యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, అది ఇది బైసెక్టర్. పేర్లు మాత్రం ఫ్యాన్సీగా ఉంటాయి వాళ్ళు పెట్టేటి, కాకపోతే దాంట్లోనే దాని మీనింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది. యాంగిల్ బైసెక్టార్. బై అంటే ఏంటిది? 2. అవునా? బై అంటే ఏంటిది? 2 బై డై అనుకుంటా ఒక్కొక్కటి వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క విధంగా చెప్తుంది దీన్ని. కెమిస్ట్రీలో వస్తే మళ్ళీ ఇంకా విధంగా అయిపోతుంది అది. 2 ఒక యాంగిల్ని అయితే ఒక లైను బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనుకో, దాన్ని యాంగిల్ బైసెక్టర్ అని అంటాం. ఇక్కడ 90 degrees అనేది ఉంది. ఇక్కడ ఇది 90 degrees మంది, ఈ లైన్ ఇది 90 degrees. దీన్ని ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఏదైతే ఉందో 45 మధ్యలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక యాంగిల్ బైసెక్టర్ అయింది. అవునా? సింపుల్ యాంగిల్ బైసెక్టర్ అంటే. అయితే ఇక్కడ ఏం కావాలి యాంగిల్ బైసెక్టర్ చెప్పండి. ఇక్కడ యాంగిల్ బైసెక్టర్ దీన్ని ఎంత 30కి డివైడ్ చేస్తుంది. సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.